వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి 5 దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చన్నారు. హీరో బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో తనకు ఈ అవార్డు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు అజిత్ కుమార్, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది. తనపై కేసును కొట్టేయాలంటూ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు అలాగే పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చీడిపాలెం పంచాయతీ పరిధి కాకుల మామిడి కంటారం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్ గా ఏ శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న ఈమె ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ అనంతరం ఎంసీఆర్హెచ్ఆర్డీఐ వైఎస్ చైర్పర్సన్ గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరిస్తారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాడులు జరిగే పరిస్థితిలో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వరుసగా 5వ రోజు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరిగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాల సరళిలో కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో 80,646 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 24,452 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.